ఎక్సోడస్ లేదా నిర్గమకాండము చాప్టర్ 8 వర్స్ 10, 8వ అధ్యాయము 10వ వచనము. అండ్ హీ సెడ్, టుమారో మోసెస్ సెడ్, be it as you say, so that you may know that there is no one like the Lord our God. పదవచనం తెలుగులో చూద్దాము. అందుకు అతడు, మా దేవుడైన యెహోవా వంటి వారెవ్వరూ లేరు అని నీవు తెలుసుకున్నట్లు నీ మాట చొప్పున జరుగును ఫరో రాజుకి మాటిచ్చాడనమాట మోషే. ఏ విషయంలో అంటే, మరి ఇశ్రాయేలీలైనటువంటి తన ప్రజల్ని దేవుడు వారి ఐగుప్తు దాస్యం నుంచి విడిపించమని ఫరోని ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తూ, మరి ఆయన లొంగకపోతే అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు చేపిస్తూ ఉన్నాడు దేవుడు. అయితే ఒక్కొక్క అద్భుతం జరిగినప్పుడు మరి వీళ్ళకేమో ఇబ్బందికరమైన విషయం ఫరో రాజుకి, మరి చూసే వాళ్ళకేమో అది ఆశ్చర్యకార్యం, అద్భుత కార్యము. అయినప్పటికీ లొంగట్లేదు ఇతను. చూసినప్పుడేమో తనకి ఇబ్బంది కలుగుతూ ఉంది. మరి పంపిస్తా అంటున్నాడు కానీ పంపించట్లేదు. ఒకసారి దేశం అంతా కప్పలు రావాలని దేవుడు మరి మోసెస్ని పలకమని చెప్పినప్పుడు, మోసెస్ వాళ్ళ దేశం అంతా, ఐగుప్తు దేశం అంతా కప్పలు రావాలన్నప్పుడు మొత్తం కప్పలు వచ్చేసి వాళ్ళ సర్వెంట్స్, వాళ్ళ వర్కర్స్ ప్రతి హౌస్లో కూడా నిండి ఉన్నాయన్నమాట ఐగుప్తు దేశంలో. వాటి గోల పడలేక మరి అతను మోషేని పిలిపించి, అహరోన్ని మోషేని పిలిపించి ఏమంటాడంటే, రాజు మేము బాధలు పడలేము, కప్పలు వెళ్ళిపోయేలాగా మీ దేవుడిని వేడుకో, ఖచ్చితంగా పంపిస్తాం ఇశ్రాయేలీని అని చెప్పాడు. చెప్పినప్పుడు సరే మా దేవుడు గొప్పవాడు, ఆయన మాటిస్తే జరుగుద్ది అని, మరి నీకు తెలిసేలాగా నేను చేస్తాను, ఎప్పుడు ఆ పని చేయమంటావు, దేవుని దగ్గరికి వెళ్ళి అడగటం అని అడిగితే, రేపే వెళ్ళు అని దేవుడు ఫరో రాజు చెప్తాడు మోసెస్కి. అప్పుడు అతను వెళ్ళి దేవుని అడిగినప్పుడు ఆయన కోరుకున్న టైంకి ఆ కప్పలు లేకుండా దేవుడు చేస్తారనమాట దేశంలో. అప్పుడు అమ్మో ఇంత గొప్పవాడా మీ దేవుడు, ఆయన నిజమైన దేవుడు అని చెప్పి అతను గ్రహించడం జరుగుతుందన్నమాట.